మై డియర్ ఫ్రెండ్స్, నా ప్రియమైన న్యాయవాది మిత్రులరా, మీకు అందరికీ నమస్కారాలు. టుడే we will learn about the Consumer Protection Act 1986, especially with regard to condone delay application as far as written version is concerned. ఇక్కడ సివిల్ కోర్టులో అయితే రిటర్న్ స్టేట్మెంట్ అంటాము, కన్జ్యూమర్ ఫోరంలో అయితే రిటర్న్ వెర్షన్ అంటాం. రిటర్న్ వెర్షన్ ఎన్ని రోజుల్లో వేయాలి? కంప్లైంట్ కేసు వేస్తాడు. కేసు వేసిన తర్వాత ఎవరి మీద వేస్తాడు కేసు? రెస్పాండెంట్స్ మీద. నాకు అన్యాయం జరిగింది, నాకు సర్వీసు సరైన టైంలో నాకు వాళ్ళు ఇవ్వలేదు, ఇన్సఫిషియంట్ డెఫిషియన్సీ ఆఫ్ సర్వీస్ అని చెప్తూ కేసు వేస్తాడు. వెదర్ ఇట్ ఈస్ అగెనిస్ట్ బ్యాంక్, వెదర్ ఇట్ ఈస్ అగెనిస్ట్ ఏ క్లాత్ షాప్, వెదర్ ఇట్ ఈస్ అగెనిస్ట్ మెర్చెంట్, వెదర్ ఇట్ ఈస్ అగెనిస్ట్ ఏ మల్టీ స్టోరీడ్ హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ఇలా రకరకాలుగా. కన్జ్యూమర్ అంటేనే డబ్బు ఎక్కడి మనం ఇస్తాం, వస్తువు కొనుక్కుంటాము, ఇమీడియట్గా మనం కన్జ్యూమర్ అవుతాం. ఒక బ్యాంక్ పోతాం, మనం కన్జ్యూమర్ అవుతాం. బ్యాంక్ మెంబర్ అవుతానే, అంటే ఇట్ మీన్స్ దాంట్లో ఖాతాదారు అవుతానే. అదేవిధంగా ఒక డాక్టర్ తిరిగిపోతాం ఆపరేషన్కి, సరైన సేవ అందించకపోతే, ఆపరేషన్ సరిగా జరగకపోతే మనం కన్జ్యూమర్ అవుతాం, మనం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు. కాబట్టి ఇటువంటి టైంలో కేసులు కన్జ్యూమర్ ఫోరంలో వేయబడుతుంది. ఎవడైతే బాధితుదారు ఉంటాడో ఆ బాధితుదారు రెస్పాండెంట్స్ మీద, ఆ కంపెనీ మీద, ఆ హాస్పిటల్ మీద, ఆ బ్యాంకు యాజమాన్యం మీద కేసులు వేస్తారు. ఇది నర్షల్. ఇంతకుముందు కన్జ్యూమర్ ఫోరం గురించి మీకు క్లుప్తంగా చెప్పాను. ఒకసారి సింహావలోకనం చేసుకుంటున్నాం, కొన్ని విషయాలు మాత్రం చెప్తున్నాను. మిత్రులారా, డైరెక్ట్గా వస్తాం. దీంట్లో కండోనేషన్ ఆఫ్ డిలే. ఎప్పుడు కండోనేషన్ ఆఫ్ డిలే ఇన్ ఫైలింగ్ రిటర్న్ వెర్షన్? యాక్చువల్గా 30 డేస్లో కన్జ్యూమర్ ఫోరాలో 30 డేస్లో రిటర్న్ వెర్షన్ వేయాలి. నోటీసులు అందిన తర్వాత వకాలత్ వేసిన తర్వాత రిటర్న్ వెర్షన్ టైం ఇస్తాడు. 30 డేస్లో వేయకపోతే ఒక 15 రోజులు కలుపుతాడు కన్జ్యూమర్ ఫోరం వారు. ఈ 15 రోజులు 30+15 45 రోజుల్లో రిటర్న్ వెర్షన్ వేయాలి. రిటర్న్ వెర్షన్ అప్పటికి కొన్ని కారణాల వల్ల, బికాస్ ఆఫ్ అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్, on behalf of respondent, the counsel for the respondent couldn't be able to file a written version within a stipulated period of 45 days. In such circumstances, in such cases, along with condone delay application, written version has to be filed. యాక్చువల్గా కండోన్ డిలే అప్లికేషన్ వేస్తే 45 రోజుల తర్వాత అలో చేస్తారా? దట్ ఈస్ ద పాయింట్ ఫర్ కన్సిడరేషన్. దాని గురించి మనం తెలుసుకుంటాం మిత్రులారా. యాక్చువల్గా ఇది ది కేస్ వాస్ ఫైల్డ్, దట్ ఈస్ కర్ణాటక స్టేట్కి సంబంధించింది. కింది కోర్టులో, డిస్ట్రిక్ట్ కోర్టులో సేమ్ కండోన్ డిలే అప్లికేషన్ అలాంగ్ విత్ రిటర్న్ వెర్షన్ 45 డేస్ తర్వాత వేస్తే దాన్ని రిజెక్ట్ చేస్తారు. ఇమీడియట్లీ ది పిటిషనర్ హీ ప్రిఫర్డ్ ది అపీల్ బిఫోర్ స్టేట్ కమిషన్. స్టేట్ కమిషన్ కూడా perusing the documents, the file, the same order which was passed by the trial forum, lower forum, confirmed, agreed by the orders of the state forum. They preferred national forum. The appeal was filed before national forum. అక్కడ కూడా అదే పరిస్థితి. నేషనల్ ఫోరం కూడా మొత్తం కేసు పూర్వపరాలు చూసి కింది స్టేట్ ఫార్మ్ ఏదైతే ఆర్డర్స్ పాస్ చేసిందో దాన్నే కన్ఫర్మ్ చేస్తుంది. అగైన్ ది పార్టీస్, ది పిటిషనర్స్ డిడెంట్ కీప్ క్వైట్. దే ప్రిఫర్డ్ అపీల్ బై వే స్పెషల్ లీవ్ పిటిషన్, ఫైల్ ఎ పిటిషన్ బిఫోర్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, హానరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు కేసు ఏమంటే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా దాన్ని చూస్తుంది. యాక్చువల్గా ది కండోనేషన్ ఆఫ్ డిలే 45 డేస్ దాటిపోయింది. రిటర్న్ వెర్షన్కి దీన్ని అలో చేయాలా వద్దా అనేది క్రింద మూడు స్టేజ్ల్లో అలో చేయలేదు, డిస్మిస్ చేసి ఉన్నారు. ఇప్పుడు కోర్టు వారు చెప్తున్నారు, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. సైటేషన్ ఉటంకిస్తాం, క్లుప్తంగా నేను చదువుతాను మిత్రులారా. యాక్చువల్గా సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా హానరబుల్ జడ్జెస్ 3 జడ్జ్ బెంచ్ ఇది. డాక్టర్ ధనంజయ వై చంద్రచూడ్ అండ్ ఎంఆర్ షా తదితరులు జడ్జెస్. స్పెషల్ లీవ్ అపీల్ నంబర్ 1240 ఆఫ్ 2021. ఆర్డర్ వాస్ ప్రొనౌన్స్డ్ డేటెడ్ 11/2/2021. పార్టీస్ నేమ్స్ ఆర్ Messrs. Daddy's Builders Private Limited and another petitioners
SS Manisha Bhargava and another respondents. Constitution of India 1950, Article 136. Consumer Protection Act 1986, Section 13. Condonation of delay, Section 13 వస్తుంది. Condonation of delay in filing written version to consumer fora has no jurisdiction or power to accept a written version beyond period of 45 days. 45 days దాటిపోతే ఛాన్స్ లేదని చెప్పేస్తుంది. Therefore, rejection of application seeking condonation of delay in filing written version to consumer complaint upheld. కింది నేషనల్ ఫోరం ఏదైతే కన్ఫర్మ్ చేసిందో, ఏదైతే ఇంప్యూడ్ ఆర్డర్ పాస్ చేసిందో దాన్నే కన్ఫర్మ్ చేసింది సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా. చెబుతూ ఒక మాట చెప్తుంది సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా, హానరబుల్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా, we see that no reason to interfere with the impugned order passed by the Land National Commission. Hence, the present civil special leave petition deserved to be dismissed and is accordingly dismissed. డిస్మిస్ చేస్తాను, సరైన కరెక్ట్గా ఆర్డర్స్ ఉంది, దాంట్లో మేము ఇంటర్ఫీర్ అయ్యేదానికి లేదనేసి ఆనరబుల్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా చెప్పేసింది. ఫ్రెండ్స్, అది చెబుతూ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఒక సైటేషన్ని సైట్ చేస్తుంది ఆ డెసిషన్లో. ఆ డెసిషన్ చూడండి, 2025 SCC 757 న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ వెసెస్ హిల్లీ మల్టీపర్పస్ కోల్డ్ స్టోరేజ్ ప్రైవేట్ లిమిటెడ్. మిత్రులారా, ఈ డెసిషన్లో కూడా ఏం చెప్తుందంటే సేమ్ బియాండ్ 45 days రిటర్న్ వెర్షన్ వేసేదానికి లేదు. నువ్వు ఎన్ని కారణాలనే చెప్పు, ఛాన్సే లేదు. దట్ అప్లికేషన్ మే నాట్ బి యాక్సెప్టెడ్ అనేసి ఈ డెసిషన్లో చెప్పినది. ఇదే డెసిషన్నే ఇక్కడ కోట్ చేస్తూ స్పెషల్గా ఈ స్పెషల్ లీవ్ అప్లికేషన్లో క్లియర్ కట్గా ఎందుకు బియాండ్ లిమిటేషన్ పీరియడ్ 45 days తర్వాత ఎందుకు కండోన్ డిలే చేయాలా అని చెప్తూ డిస్మిస్ చేస్తుంది అప్లికేషన్. మిత్రులారా, ఇది ఐ థాట్ యూ మైట్ బి అండర్స్టూడ్. మీరు కూడా ఎవరైతే ఆన్ బిహాఫ్ ఆఫ్ ది రెస్పాండెంట్ ఉంటారో ఇమీడియట్గా ఇటువంటి కేసులో ఇప్పుడు డిస్ట్రిక్ట్ ఫోరంలోనే మనం అపీర్ అవుతూ ఉంటాం. అవతల పార్టీ కంప్లైంట్ పార్టీ ఉంటారు, ఈ పక్క రిటర్న్ వెర్షన్లో రెస్పాండెంట్ తరపున రిటర్న్ వెర్షన్. రెస్పాండెంట్స్ ఈ విధంగా తప్పిదం చేస్తే ఇమీడియట్గా ఆన్ బిహాఫ్ ది కంప్లైనెంట్ వీ మే అబ్జెక్ట్ ఇట్ బై కోటింగ్ దిస్ డెసిషన్ 2025 SCC 757. ఈ డెసిషన్ కోట్ చేస్తూ అసలు ఈ కండోన్ డిలే చేయి, దీన్ని అలో చేయకూడదు అప్లికేషన్, బికాస్ దే ఆర్ కమింగ్ టు ఫైల్ ది రిటర్న్ వెర్షన్ బియాండ్ 45 days అని అంటూ, అదేవిధంగా స్పెషల్ లీవ్ అప్పీల్ నంబర్ 1240 of 2021 ఈ జడ్జిమెంట్ను కూడా మీరు సైట్ చేయవచ్చు మిత్రులారా. ఎస్, దిస్ ఈజ్ అబౌట్ కండోన్ డిలే అప్లికేషన్ బియాండ్ 45 days. అలో చేయాలా, అలో చేయకూడదా అంటే అలో చేయకూడదు. సో ద రైట్ ఈజ్ సీజ్.